చంద్రశేఖరరావు గారు గొప్ప మేధావి, 80,000 పుస్తకాలు చదివిండు. వాళ్ళ కొడుకేమో అమెరికాలో చదువుకున్నా అంటాడు. 80,000 పుస్తకాలు చదువుకున్న ఆయన కానీ అమెరికాలో కంప్యూటర్ చదివొచ్చిన ఆయనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలనే కనీస జ్ఞానం లేదు. 10 ఏళ్ళు ఎదురు చూసిన రేషన్ కార్డులు ఇవ్వలే. అందుకే ఇవాళ ప్రతి గ్రామంలో ఉన్న పేదవాడికి రాష్ట్రం మొత్తంలో 30-40 లక్షల కుటుంబాలకి ఇవాళ రేషన్ కార్డులు లేని ప్రతి వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈరోజు రేషన్ కార్డులైనా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అయినా, ఇందిరమ్మ భరోసా అయినా, లేకపోతే ఇందిరమ్మ ఇండ్లైనా, ఇండ్లకు ఉచిత కరెంట్ అయినా, వ్యవసాయానికి ఉచిత కరెంట్ అయినా, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ అయినా, రైతు రుణమాఫీ అయినా, ఏ కార్యక్రమం అయినా ఈరోజు అధికారులు ప్రజల దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. అక్కడక్కడ కొంత గందరగోళం సృష్టిస్తారు. అధికారులు వచ్చిందే మీ వివరాలను సేకరించడానికి. మా వివరాలు లేవు అని కొంతమందిని ఉసిగొల్పి కొన్ని గ్రామాలల్లో చిల్లర మల్లర పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు.